అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండలం నాగలాపురంలో రైతు సేవా కేంద్రానికి 270 బస్తాలు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు నాగలాపురం రైతు సేవా కేంద్రానికి తెల్లవారుజామునే వారి పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుని క్యూ కట్టారు. ఇక నాగలాపురం, తిమ్మలాపురం, చెర్లోపల్లి, మల్లెకెతి ఆయా గ్రామాల రైతులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతులు ఒకేసారి నాగలాపురం రైతు సేవా కేంద్రానికి రావడంతో ఆ ప్రాంతం జనసంద్రమైంది. రైతు సేవా కేంద్రానికి వచ్చిన ఎరువు 270 బస్తాలు కావడంతో వ్యవసాయ శాఖ వారు ఒక్కొక్క రైతుకు 2 బస్తాలు చొప్పున పంపిణీ చేశారు. మరికొంతమందికి అందకపోవడంతో 1-2 రోజుల్లో మళ్లీ ఎరువులు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు సర్ది చెప్పారు. ఇక వరుస క్రమంలో నిలిచిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్క రైతుకి యూరియా సరఫరా చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ అధికారులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి నాట్లు వేసి 15 నుంచి 20 రోజులైందని, మొదటి విడతలో తప్పనిసరిగా యూరియా అవసరమని, ప్రతి ఒక్క రైతుకు ఏదో ఒక విధంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ಅಲ್ಲಿಗೆ ಮುಂದಕ್ಕೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಮಳೆ ಬಂದು ನೋಡಿ ಮಳೆ ಬರ್ತೀನಿ ನೀನು ಮಳೆಗೆ ಹೋಗ್ತೀಯಾ ಫೋಟೋ ತೆಗೆ ಮನುಷ್ಯನ ತೆಗೆ ಎಷ್ಟು ಮಂದಿ ಬಂದರು ಲೆಕ್ಕ ಹಾಕ್ತೀನಿ ಹಾಂ ಅಂತ ಹೋಗ್ಬೇಕು ಎಷ್ಟು ಮಂದಿ ಬಂದರು ಫೋಟೋ ತೆಗಿಬೇಕು ಗ್ರೂಪ್ನಾಗ ಬಂದಿವಳ ನೀನು ಕೂಡ ಹಂಗೇನೆಲ್ಲ ತೆಗೆದುಬಿಟ್ಟಾವಲ್ಲ ನೀನು ಏ ಬೇಡಪ್ಪು ಬಾ ಗ್ರೂಪ್ ಎಲ್ಲ ನೀಟ್ ಬಂದ್ಬಿಟ್ಟು ఈరోజు నాగలాపురం గ్రామ ప్రజలకు మరియు చెర్లపల్లి గ్రామ ప్రజలకు మరియు తిమ్మలాపురం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రతి రైతులు పట్టా పాస్బుక్దారులకి 2 చొప్పున యూరియా ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక మంది రైతులకు యూరియా దొరకలేదు. కానీ నెక్స్ట్ వచ్చే లోడ్లో యూరియా లోడ్లో ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ న్యాయం చేసి 2 చొప్పున ప్రతి ఒక్కరికి ఇస్తాము. మన రాష్ట్రం మొత్తంలో యూరియా కొరత ఉండడం వలన ఇలా జరుగుతున్నది. చాలా మంది ఇబ్బందులు పడడం చూస్తున్నాం రైతులు. నెక్స్ట్ టైం ఇబ్బందులు పడకుండా వాళ్ళ ప్రతి ఒక్కరికి యూరియా ఇస్తామని తెలియజేస్తున్నాం.